అందరికీ నమస్కారం. నా పేరు సాయి యషిన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నేర్చుకున్నా. శ్రీ వాగ్దేవి కళాపీఠం వారు నిర్వహించిన కథల పోటీల కోసం నేను నేర్చుకున్న కొన్ని కథలలో ఇప్పుడు మీకు ఒక కథ వినిపించబోతున్నాను. ఆ కథ పేరు వ్యాస గణేశులు. చేది దేశపు రాజు ఒకసారి కాళింది నదీ తీరానికి వేటకు వెళ్ళగా అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. ఆ రేతస్సును శాపవశాన చేప రూపంలో ఉన్న అద్రిక అనే దేవకన్య స్వీకరించటం వల్ల ఆ చేప గర్భం దాల్చాల్సి వచ్చింది. కడుపుతో ఉన్న ఆ చేప కదల్లేక మెదల్లేక ఓ బెస్తవాడి వలకు చిక్కింది. ఇంటికెళ్ళి దాన్ని కోస్తే ఆ చేప కడుపులో 2 పసికందులున్నారు. ఆ ఇద్దరిలో మగపిల్లవాడిని బెస్తరాజుకిచ్చేసి ఆడపిల్లను తానే పెంచుకున్నాడు బెస్తవాడు. ఆమెకు కాళి అని పేరు పెట్టారు. మత్స్యగంధి అని కూడా అంటారు. తర్వాత కాలంలో ఈమె సత్యవతిగా కూడా పిలువబడింది. కాళి పెరిగి పెద్దయి పెళ్ళిళ్ళకు వచ్చింది. ఒకనాడు పరాశర మహర్షి కాళింది నది తీరానికి వచ్చి అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు. తాను భోజనానికి కూర్చోవటం వల్ల మహర్షిని అవతల ఒడ్డును చేర్చమని కాళికి చెప్తాడు తన తండ్రి. పడవలోకి ఎక్కిన పరాశర మహర్షి కాస్త దూరం వెళ్ళాక కాళి అందానికి చుట్టూ ఉన్న ప్రకృతికి చిత్తచాపల్యం చెంది కామోద్రేకంతో కాళిని సమీపించాడు. అలా కాళికి ఇష్టం లేకపోయినా గర్భం దాల్చాల్సి వచ్చింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికి దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశంతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వ విద్యా పారంగతుడై ముల్లోకాల్లోనూ కీర్తింపబడుతాడు. జగద్గురు అవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదములుగా విభాగం చేసి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహాతపస్వి, మహామహిమాన్వితుడవుతాడు అని అంటాడు. అన్నట్లుగానే కాళి ఒక 12 మగబిడ్డను కనింది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెద్దల పట్ల వినయ విధేయతలతో పెరిగాడు. పెద్దయ్యాక తల్లితో, తల్లి, నీవు నా గురించి విచారించకు. నేను తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్తున్నాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, నన్ను చూడబుద్ధి కలిగినా నన్ను తలుచుకో. నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోతాడు. అతనే శ్రీకృష్ణ ద్వైపాయనుడయ్యాడు. అతని తల్లి చంద్రవంశానికి చెందిన శంతను మహారాజును పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కౌరవ పాండవులకి చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు ఆయన. పాలనా సంబంధమైన విషయాలలో కౌరవ పాండవులు ఆయన సలహాలు తీసుకునేవారు. అయితే ఈ వ్యాస మహర్షి హస్తినాపురంలో కన్నా అడవులలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే ఎక్కువ. కౌరవ పాండవ సంగ్రామం ముగిశాక వ్యాసుడు భారత కథ ఆమూలగ్రం ఊహించాడు. కానీ దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించటం ఎలా? ఎవరితో దీనిని వ్రాయించాలి అన్న సందేహంతో బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా, గణపతి ఒక్కడే నీవు సంకల్పించిన గ్రంథాన్ని రాయగలడు, కాబట్టి నువ్వు విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు అని బ్రహ్మదేవుడు చెప్తాడు. తన ప్రార్థనలకు ప్రత్యక్షమైన గణేశుణ్ణి, లంబోదర, నేను మనసులో ఊహించుకున్న మహాభారత గ్రంథాన్ని మీకు చెప్పుకుంటూ పోతాను, మీరు వ్రాసుకుంటూ వెళ్తారా అని అడుగుతాడు వ్యాసుడు. అందుకు వినాయకుడు, నేను వ్రాస్తున్నప్పుడు నా లేఖని క్షణమైనా ఆగకుండా నీవు ఆపకుండా చెప్పగలవా అని అడిగాడు. అది కష్టమే అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. తిరిగి నేను చెప్పుతున్న దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూ వ్రాసుకుపోతుందేందుకు మీరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు. సరే అన్నాడు వినాయకుడు. ఆ విధంగా మహాభారత కథ అందరికీ చేరింది. మొదటగా తన కుమారుడైన శుకుడితో ఈ కథ చెప్పాడు మహర్షి. ఇక ఈ కథను దైవలోకంలో నారదుడు గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు శుకయోగీంద్రుడు చెప్పారు. మానవలోకానికి వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు అందించారు. విద్యలకు వేలు పైన వినాయకుడు రాయడం వలన భారత కథ సావధాన చిత్తులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి. ఈ వీడియోలో తప్పులేమైనా ఉంటే ఈ చిన్ని మనిషిని మీ పెద్ద మనసుతో మన్నించి నన్ను ఆశీర్వదించండి. ధన్యవాదాలు.